హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి సార్. అంటే అటువంటి వాతావరణం అక్కడ క్రియేట్ అయింది అని అంటున్నారు. మరి ఎందుకు ఈ యుద్ధం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఇదేమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తుంది అంటారా సార్? లాస్ట్ ఇయర్ అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్ మీద జరిపిన దాడుల తర్వాత మొత్తం మారిపోయింది పరిస్థితి. అక్కడ నుంచి ఇజ్రాయెల్ ఫస్ట్లో 1200 మంది వరకు ఈ హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ చనిపోయారు. అది నిజంగా చాలా ఘోరమైన విషయం, ఖండించారు ప్రపంచం అంతా. అయితే దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే హమాస్ మీద దాడుల పేరుతో గాజాలో 20 లక్షల మంది ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేసేసింది. దాదాపు 40,000 మందిని చంపేసింది. అందులో 20,000 మందికి పైగా చిన్నపిల్లలు, మిగిలిన వాళ్ళు స్త్రీలు. అంటే మెజారిటీ అక్కడ పాపులేషన్ని, పిల్లల్ని టార్గెట్ చేసి చంపేసింది. దీన్ని ప్రపంచం అంతా వ్యతిరేకించినా కూడా ఇజ్రాయెల్ కేర్ చేయట్లేదు, దాన్ని సమర్థించుకుంటూనే వస్తూ ఉంది. సో ఇది ఈ ఆధునిక ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ స్థాయిలో పౌరుల్ని చంపడం అనేది జరగలేదు. మనకి ఇప్పుడు పాకిస్తాన్, మనకి అనేక సార్లు గొడవలు జరిగాయి. మనం ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్ని మనం వెళ్ళి చంపలేదు, పాకిస్తాన్ మన ప్రజల్ని వచ్చి చంపలేదు. సో పాకిస్తాన్ నిజానికి టెర్రరిజం ప్రోత్సహించి మన ప్రజలను కూడా టెర్రరిస్టులు యాక్ట్ ద్వారా బాంబులు పెట్టించి పబ్లిక్ ప్లేసుల్లో చంపడానికి పాకిస్తాన్ కారణమైంది. మనం కూడా పోయి అలా చేయొచ్చు, కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడూ అలా చేయలే. సో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ కూడా కరెక్ట్గా ఎక్కడ చేయాలో అక్కడ వరకు చేసి వాళ్ళని చంపేసి మళ్ళీ వచ్చేసారు తప్ప పౌరుల మీద ఎవరి మీద మనం యుద్ధం చేయలేదు. ఇది చాలా ఘోరమైన విషయం. ఇజ్రాయెల్ చిన్నపిల్లలు 20,000 మంది చిన్నపిల్లలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో చిన్నపిల్లలు, గర్భిణులు, రకరకాల 40,000 మంది చనిపోయారంటే ఇంకా అంతకంటే రెట్టింపు సంఖ్యలో గాయపడడం, కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు అతి దారుణంగా. ఇది జెనోసైడ్ అంటారు దాన్ని, మానవ మారణ హోమం. అటువంటిది ఇజ్రాయెల్ చేస్తూ ఉంది. అందువల్ల అది అక్కడ తాగట్లేదు. ఎక్కడైతే హమస్కి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. సో హమస్కి మద్దతు ఇచ్చే వాళ్ళలో ఇరాన్ ఒక దేశం ఒకటి. సో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య కూడా ప్రాక్సీ వార్ అని అంటారు, దాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అంటారు. దాన్ని ప్రాక్సీ వార్ అని, కోల్డ్ వార్ అని, ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది 1980s నుంచి కూడా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు అనేవి కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ప్రత్యర్థుల దేశాల్లో ఉండే సైంటిస్టులని చంపేయడం. ఎందుకంటే ఆ సైంటిస్టులు ఉంటే వాళ్ళు వెపన్స్ని తయారు చేస్తారు. ముఖ్యంగా న్యూక్లియర్ సైంటిస్టులని, ఇరాన్లో ఉండే న్యూక్లియర్ సైంటిస్టులను అనేకసార్లు చంపింది. అట్లాగే ఇరాన్లో ఒక రెబల్ పీపుల్స్ ముజాహిదీన్ ఆఫ్ ఇరాన్ అని ఒక రెబల్ గ్రూప్ ఉంటుంది. సో ఆ రెబల్ గ్రూప్కి అండదండలు కూడా ఇజ్రాయెల్ అందిస్తుంది. అట్లాగే సిరియాలో వెళ్ళి ఈ మధ్య ఇజ్రాయెల్ సైనికాధికారుల్ని డమస్కస్లో చంపింది. అట్లాగే లెబనాన్ కూడా ఇజ్రాయెల్కి యాంటీగా ఉండే దేశం. సో లెబనాన్ మీద దాడులు చేసింది. ఇక పాలస్తీన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాగా అరబ్ ప్రపంచంలో మామూలుగా బ్రాడ్గా మనం విభజిస్తే షియాలు, సున్నీలు అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ దేశాలు, ఇరాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇక్కడంతా కూడా సున్నీల డామినేషన్ ఉంటుంది. మిగతా మన సౌదీ అరేబియా, కువైట్, ఈ ఏరియాలు అంతా కూడా షియాలు ఎక్కువ ఉంటారు. సో అలా కూడా విడిపోయారు అనమాట. వీళ్ళందరూ ఇస్లామీలే, కానీ మళ్ళీ దాంట్లో సెక్ట్లో చూసుకున్నప్పుడు ఈ రకంగా కూడా విడిపోయారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే, ఒక వారం ముందు టెహ్రాన్, అంటే ఇరాన్లో ఉండే టెహ్రాన్ నగరంలో హమాస్ నాయకుడు శాంతి ఒప్పందం కోసం వెళ్ళాడు, చర్చల కోసం వెళ్ళాడు. ఎందుకంటే ఖతారు, ఈజిప్టు, ఈ ఇజ్రాయెలు వర్సెస్ మిగతా అరబు ప్రపంచం మీద దాడుల్ని, వీళ్ళిద్దరి మధ్య గొడవల్ని పరిష్కరించుకునేదానికి శాంతి చర్చల కోసం ఖతార్ అండ్ ఈజిప్ట్ ట్రై చేస్తున్నాయి. ఖతార్, ఈజిప్ట్ ఏంటంటే ఏదో ఒక వైపు ఉండకుండా బ్యాలెన్స్గా ఉంటూ మనకి ఇక్కడ ఈ గల్ఫ్లో శాంతి లేకపోతే అందరి జీవితాలు అల్లకొల్లోలం అవుతాయని చెప్పి వాళ్ళిద్దరూ ట్రై చేస్తున్నారు. ఆ చర్చల్లో పాల్గొనడానికి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే ఆయన వచ్చారు. ఆయన పొలిటికల్గా హమాస్కి పనిచేస్తుంటారు.
ఆయన మిలిటరీ లీడర్ కూడా కాదు. ఆ హమాస్ శాంతి చర్చల కోసం వచ్చిన అతన్ని ఇజ్రాయెల్ వెళ్ళి టార్గెట్ చేసి అక్కడ ఆయన ఉన్న హోటల్లో బాంబు పెట్టి చంపించింది. సో వాళ్ళకి శాంతి చర్చలు ఇష్టం లేదు. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, ఆయనకు ఆ దేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన లక్ ఏంటంటే ఈ హమాస్ వెళ్ళి దాడి చేయడం వల్ల చచ్చినట్టు ఇప్పుడు ఆయన అందరూ సపోర్ట్ చేయాలని పరిస్థితి. ఇప్పుడు యుద్ధం ఆగిపోయి శాంతి నెలకొంటే మళ్ళీ ఆయనకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆయన యుద్ధం ఉన్న రోజులే ఆయన ప్రధానమంత్రిగా ఉండగలుగుతాడు. అందుకని ఆయన ప్రయోజనాల రీత్యా కూడా ఆయన యుద్ధాన్ని ఆపదలుచుకోలే. నిజానికి అమెరికా ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్టు. అయినా అమెరికా కూడా చాలాసార్లు నువ్వు రెస్ట్రైన్డ్గా ఉండు అని చెప్పినా కూడా వీళ్ళు వినట్లేదు. ఐక్యరాజ్య సమితి అనేకసార్లు చెప్పింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నేరస్తులుగా కూడా ఇజ్రాయెల్ని పరిగణించి హెచ్చరించింది. అయినా ఎవరి మాట వినని ఒక రౌడీలాగా ఇజ్రాయెల్ బిహేవ్ చేస్తుంది. కొత్తగా ఏం చేసింది, హనీయేని చంపింది వారం ముందు. తర్వాత లెబనాన్లోకి వెళ్ళి అక్కడ హిజ్బుల్లా అనే ఒక సున్నీ మిలిటెంట్ గ్రూపు కూడా పనిచేస్తుంది. ఆ హిజ్బుల్లా నాయకుడు అయిన పౌద్ షుక్ర్ అనే అతన్ని చంపేసింది. సో ఇటు పౌద్ షుక్రని చంపింది, ఇప్పుడు హనీయేని చంపింది వాళ్ళ దేశంలో. దాంతోపాటు ఈ మధ్య యుద్ధ విమానాలని లెబనాన్లో అతి తక్కువ హైట్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని భయభ్రాంతం చేసి వచ్చింది. మొన్న కూడా ఒక 3 రోజుల పాటు తక్కువ హైట్లలో హోటళ్ళ మీద పబ్లిక్ ప్లేసుల్లో దగ్గరగా వెళ్ళడం ఆ యుద్ధ విమానాలు, దాంతో ప్రజలంతా భయభ్రాంతంలోకి వెళ్ళడం, ఇటువంటి చర్యలకు ఇజ్రాయెల్ పూనుకునింది. దీనికి నిరసనగా లెబనాన్కి సంబంధించిన హిజ్బుల్లా గ్రూపు డ్రోన్ దాడుల్ని మొదలుపెట్టింది ఇజ్రాయెల్లో. సో ఇజ్రాయెల్కి ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఎటువంటి డ్రోన్స్ కానీ ఎటువంటి క్షిపణులు మిసైల్స్ వచ్చినా కూడా వాడిని గాల్లోనే అడ్డుకోవచ్చు. మన భారతంలో మనం వినుంటాం, ఆయన కర్ణుడు ఒక బాణం వేస్తే అర్జునుడు గాల్లోనే దాన్ని కొట్టేశాడని. అలాంటిదే ఇజ్రాయెల్కి డోమ్ సిస్టమ్ అంటారు. అది బ్రహ్మాండంగా అది ఎస్టాబ్లిష్ చేసుకునింది. సో అందువల్ల వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అదొక పక్క జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ కూడా అయతుల్లా ఖొమేనీ సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్, ఆయన పిలిపించాడు ఇజ్రాయెల్ని మేము అటాక్ చేస్తామని. సో ఒక పక్క అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా వార్షిప్ని, ఎయిర్క్రాఫ్ట్ని, ఫైటింగ్ బాంబర్స్ని అందరిని పంపిస్తుంది. ఇంకొక పక్క రష్యా ఇరాన్కి సహాయంగా రష్యా కూడా పంపిస్తుంది. ఇలాగా మనకి ఇజ్రాయెల్ వైపు ఏమో అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లాండు, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలన్నీ అమెరికాకి సపోర్ట్గా ఉంటే, ఇటు ఇరాన్కేమో రష్యా, చైనా, తర్వాత సిరియా, లెబనాను, సూడాను, యెమెన్లో హౌతీ గ్రూపు, తర్వాత ఇరాక్లో ఒక మిలిటెంట్ గ్రూపు, ఇలాగా అనేక గ్రూపులు ఇరాన్కి కూడా సపోర్ట్ ఉన్నాయి. సో ఇరాన్ కూడా స్ట్రాంగ్ దేశమే కాబట్టి ఇరాన్ కానీ ఇప్పుడు రిటాలియేషన్ కింద, అంటే మా వాళ్ళని మా భూభాగంలో వచ్చి మా నగరంలో వచ్చి మీరు చంపుతుంటే మేము ఎందుకు సైలెంట్గా ఉండాలని ఇరాన్ ప్రశ్నిస్తుంది. దానికి ఇజ్రాయెల్ ఏముంటుంది, నువ్వు మా దేశం మీద దాడి చేసిన హమాస్కి, హిజ్బుల్లాకి నువ్వు సపోర్ట్ చేస్తుంటే మేమెందుకు గుమ్మ ఉండాలని వాళ్ళు అంటారు. సో ఇలాగా ఇప్పుడు ఏంటంటే ఎస్కలేటింగ్ వార్ సిచ్యువేషన్ అనేది బలంగా పెరుగుతుంది. ఇది థర్డ్ వరల్డ్ వార్గా మారుతుందా అని భయాందోళనలు అయితే ఉన్నాయి. థర్డ్ వరల్డ్ వార్ అనేది రాదు, కానీ ఆ స్థాయిలో ఉంది. అంటే ఒక మినీ థర్డ్ వరల్డ్ వార్ ఏమన్నా వస్తుందా, ముఖ్యంగా ఆ ప్రాంతంలో. ఇప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ తర్వాత ఏ దేశంలో ఏం జరిగినా అది మిగతా దేశాలకి ఎఫెక్ట్ అవుతుంది. మనకు బంగ్లాదేశ్లో అల్లర్లతో మన దేశంలో ఏమైంది, మొత్తం వాళ్ళ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్ లాంటివి అంతా రేట్లు పెరిగిపోతాయి, మనం ఎక్స్పోర్ట్ అంతా ఆగిపోతుంది. దానివల్ల ఇక్కడ అనేక కంపెనీల షేర్లు పడిపోయినాయి. బంగ్లాదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ మన రోజువారీ నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేసే అనేక కంపెనీలు, డాబర్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా షేర్ మార్కెట్లు డౌన్ అయిపోయినాయి. సో మొన్ననే ఇంటర్నేషనల్గా ఫస్ట్ 52 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మరొక రోజు 17 లక్షల కోట్ల సంపద ఆరిపోయింది. దీనివల్ల మన స్టాక్ మార్కెట్లు కూడా కుప్పగొలుతున్నాయి.
సో ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఎఫెక్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇండియా కూడా ట్రై చేస్తుంది. మీరు సైలెంట్గా ఇండియా ఏంటంటే వీలైనంత వరకు అందరితో మంచిగా ఉండే ఒక కార్యక్రమాన్ని చేస్తుంది. ఎవరి సైడ్ తీసుకోవట్లేదు. కొంత ఇజ్రాయెల్తో సంబంధాలు మెరుగుపడినా కూడా ఇండియాకి అట్ ద సేమ్ టైం పాలస్తీనాలో కూడా హ్యుమానిటేరియన్ సపోర్టు ఇండియా చేస్తుంది. మందులు ఆహారం వాళ్ళకి సప్లై చేయడం అవన్నీ కూడా ఇండియా చేస్తుంది. మరొక వైపు పాలస్తీనాను దేశంగా కూడా ఇండియా ఫస్ట్ గుర్తించింది, సపరేట్ దేశంగా ఇజ్రాయెల్కి చెప్తుంది. కానీ ఎవరు వినే పరిస్థితిలో లేరు. సో ఇది ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం వస్తుందా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ ఒక మినీ స్కేల్లో మాత్రం ఈ గల్ఫ్ ఏరియాలో ఒక పెద్ద ఉద్రిక్త వాతావరణం అయితే వస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.